శ్రీ గురుభ్యో నమః. మనం కాశీ క్షేత్రంలో చేస్తున్నటువంటి 12 రోజులు జ్యోతిర్లింగాల అర్చనలో భాగంగా ఈరోజు మనం స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నాం. ఇక్కడ ఈ ప్రదేశము చాలా విశేషమైనటువంటి ప్రదేశం. మనందరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కథలో వినే ఉంటాం. మొట్టమొదటి కథలో వస్తుంది ఏమని అనంటే, ఈ యజ్ఞయాగాదులు, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కూడా ఇక్కడనే ఆరంభించారు. అంటే ఇక్కడికి దగ్గరలో నైమిషారణ్యం అని ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో ఈ యొక్క యజ్ఞయాగాలు కానీ ఈ యొక్క వ్రతం కానీ అక్కడనే ఆరంభమయ్యాయి. అదంతా కూడా అక్కడి నుంచి మొదలుకొని ఈ కాశీ క్షేత్రం వరకు అంతా కూడా, ఈ కాశీ క్షేత్రం అంతా కూడా ఆ విష్ణుమూర్తి శివుడు ఇద్దరు కూడా కలిసి తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి శాస్త్రం మనకి చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ గనక కాశీ క్షేత్రంలో మనం విష్ణుమూర్తిని శివుడిని అర్చన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ మనం బయట సమాజంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రకారంగా అందరూ కూడా శివకేశరుని భేదన చేస్తూ ఉన్నారు. అంటే శివుడు వేరు విష్ణువు వేరు అని. అలా కాకుండా మనందరం కూడా శివకేశవులు ఇద్దరు ఒకటే అని ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఆచరిస్తూ 10 మందికి తెలియజేయాలి. దాని మీద శ్లోకం కూడా చెప్పబడింది శాస్త్రం. ఏమని అంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయం శివ. అంటే శివుడు హృదయంలోనే విష్ణువు దేవుడు ఉంటారు, విష్ణుమూర్తి గుండెలోనే ఆ యొక్క పరమేశ్వరుడు ఉంటారు. కాబట్టి వీరి హృదయం ఇద్దరిది ఒకటే. కాబట్టి ఆ శివకేశవుని ఎప్పుడు కూడా భేదన చేయకుండా వారిద్దరిని కూడా అర్చిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందని మనకి శాస్త్రం చెప్పబడి ఉంది. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.